ఇవాళ హీరో బాలకృష్ణ తన 50వ బర్త్డే జరుపుకోబోతున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. మరికొద్ది సేపట్లో బాలకృష్ణ తన నివాసం నుంచి బయలుదేరి విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకి వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం బాలయ్య ఇంటి వద్ద ఉన్న పరిస్థితి మా ప్రతినిధి కవిత లైవ్లో మనకు అందిస్తారు. కవిత, అభిమానుల కోలాహలం ఏ విధంగా ఉంది? బాలకృష్ణ బర్త్డే సెలబ్రేషన్స్ ఏ రకంగా జరుగుతున్నాయి? బద్రి బాలకృష్ణ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఇంటి దగ్గర ఏం జరగట్లేదని చెప్పుకోవాలి. ఖచ్చితంగా 9 o'clockకి బాలకృష్ణ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాడు. ఎందుకంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకి బయలుదేరాడు. 9:15కి ముహూర్తం ఉంది. క్లాప్ని చంద్రబాబు నాయుడు కొడుతున్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా వెళ్ళాలి అనేసి 9 o'clockకి అతను బయలుదేరాడు. కంప్లీట్ గా గెటప్ లోనే తను సినిమా కాస్ట్యూమ్స్ లోనే వెళ్ళారు. లైట్ ఆరెంజ్ కలర్ సూట్ వేసుకొని ఇక్కడ నుంచి మేకప్ మెన్ కూడా వచ్చారు. మేకప్ మెన్ కాస్ట్యూమర్ అందరూ వచ్చారు. ఆల్మోస్ట్ 7:30కి వచ్చారు. మేకప్ కంప్లీట్ అయిన తర్వాత 9 o'clockకి బాలకృష్ణ పరమవీర చక్ర షూట్ ఓపెనింగ్ కోసం బయలుదేరి వెళ్లారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో మురళీమోహన్ ఉన్నారు. మురళీమోహన్ వచ్చారు. ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు వచ్చారు. అలాగే రాఘవేంద్ర రావు కూడా వచ్చారు. దీంతో పాటుగా శ్రీకాంత్ వచ్చారు. శివాజీ రాజా, వేణు, ఇలా అశోక్ కుమార్ ప్రతి ఒక్కరు వచ్చేసి ఇక్కడ బాలకృష్ణకి ఫస్ట్ బర్త్డే విషెస్ చెప్పారు. సెకండ్ ఇన్నింగ్స్ ని అందించినటువంటి అంటే సింహ సక్సెస్ ని అందించినటువంటి బోయపాటి సీను, దర్శకుడు బోయపాటి సీను కూడా వచ్చి ఇక్కడ బాలకృష్ణకి బర్త్డే విషెస్ చెప్పిన దాంట్లో ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చిన అభిమానులు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే 9:15కి ముహూర్తం షాట్ అనేది పరమవీర చక్ర ముహూర్తం అక్కడ జరుగుతున్నందున అందరూ అక్కడికే వస్తున్నారు. దాదాపు 10,000 మంది అభిమానులు అక్కడికి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా టీడీపీతో ఉన్నటువంటి అంటే బాలకృష్ణ చంద్రబాబు నాయుడు వియ్యం అందుకున్న తర్వాత టీడీపీలో ఇంపార్టెన్స్ కూడా పెరిగింది. కాబట్టి టీడీపీకి చెందినటువంటి నాయకులు, అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు కూడా అక్కడికి వస్తాయి. ఎందుకంటే బాలకృష్ణతో దాసరి నారాయణరావు చేస్తున్నటువంటి ఫస్ట్ పిక్చర్, అలాగే దాసరి నారాయణరావు గారికి 150వ సినిమా అవుతుంది. అలాగే బాలకృష్ణ కాంటెంపరీస్ తో కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి జనరేషన్, తర్వాత జనరేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో దాసరి నారాయణరావు సినిమా చేశారు. కానీ ఫస్ట్ టైం బాలకృష్ణతో ఈ మూవీ చేస్తున్నందువల్ల హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇటు అభిమానులు కావచ్చు, అటు నందమూరి వంశంలో కావచ్చు, ఇటు ఇండస్ట్రీలో కావచ్చు, చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అందుకని ఇండస్ట్రీ చాలా వరకు తరలి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళంటే విషెస్ అయితే ఫోన్ చేసి విషెస్ చాలా మంది చెప్పారు, కానీ అక్కడికి వచ్చారు. దీంతో పాటుగా బాలకృష్ణ ఇప్పుడు చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారని చెప్పవచ్చు. ఇటు పొలిటికల్ ఇంపార్టెన్స్ అనేది అందులో పెరిగింది తెలుగుదేశం పార్టీలో. అలాగే సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్ట్ అయిందని చెప్పవచ్చు సింహ సక్సెస్ తర్వాత. దాని తర్వాత మళ్ళీ సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సామాజిక బాధ్యతగా తను TV9 తో కలిసి వరద బాధితుల సహాయార్థం స్టార్ నైట్ ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ జూన్ లో సెకండ్ సండే స్టార్ నైట్ అనేది, స్టార్ క్రికెట్ అనేది ప్రారంభం కాబోతుంది. దీంట్లో కూడా చాలా క్రూషియల్ కీ రోల్ ప్లే చేశారు. దీంతో పాటుగా బసవరామ తారకన్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. దాంట్లో ఇటీవలే చైర్మన్ గా కూడా బాధ్యతలు స్వీకరించారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బాలకృష్ణకి 50th బర్త్డే అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అటు పొలిటికల్ గా కావచ్చు, ఇటు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం కావచ్చు, సినిమా పరంగా కావచ్చు. ఇప్పుడు బాలకృష్ణ కాంటెంపరీస్ లో చూసుకున్నట్టయితే అందరిలోకి బాలకృష్ణ ఇప్పుడు చాలా బిజీ ఆర్టిస్ట్ అనిపిస్తున్నాడు. అలాగే TV9 కూడా బాలకృష్ణకి ఆల్ ద బెస్ట్ చెప్తోంది. అలాగే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బాలకృష్ణ. బాలయ్య